హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఈ వ్లాగ్ వచ్చేసి రీసెంట్గా సాటర్డే మేము ఐకియాకి వెళ్ళామన్నమాట. చాలా థింగ్స్ కొనాలని వెళ్ళాం, కానీ అక్కడ ప్రైజెస్ చూడబోతే ఎంత ఎక్కువగా ఉన్నాయంటే, యాక్చువల్గా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయని తెలుసు, కానీ ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి వెళ్ళామన్నమాట. కానీ ఆ పాటికే ఆఫర్స్ అయిపోయాయి. ముఖ్యంగా బ్లాక్అవుట్ కర్టన్స్ తీసుకోవడానికి వెళ్ళాము. ఇంకా తెలిసిందేగా, ఐకియాకి, డీమార్ట్కి, లూలు హైపర్ మార్కెట్కి ఇక్కడికి వెళ్ళామంటే మాత్రం అవసరమైన వాటికంటే అనవసరమైనవి చాలా కొంటాం. కానీ నేను కొనిన వీటిల్లో కొద్దిగా నాకు ఉపయోగపడేవి కూడా చాలా ఉన్నాయి అన్నమాట. సో అవేంటి అన్నది డీటెయిల్గా చూపించేస్తాను, లాస్ట్ వరకు చూసేయండి. మేముండే ఏరియా నుంచి ఐకియాకి వెళ్ళాలి అంటే మ్యాక్సిమం 45 మినిట్స్ పడుతుందన్నమాట. ఇంకా రాను పోను సరిపోతుంది కదా అని చెప్పి అక్కడే ఐడియల్ ఫుడ్ కోర్ట్లో డిన్నర్ చేసేసి వచ్చాం. టిఫిన్ తిన్నామన్నమాట. చాలా చాలా బాగుంటుంది అక్కడ టిఫిన్ అయితే. ఫస్ట్ అన్ప్యాకింగ్ చేసేసి డీటెయిల్గా ఒక్కొక్క వస్తువు గురించి మీకు చెప్తాను. మ్యాక్సిమం ఐకియాకి వెళ్ళిన వాళ్ళలో ఎక్కువగా రిలాక్సింగ్ మోడ్ ఉంటుంది అనమాట. ఎంత బాగుంటాయో ఫర్నిచర్ కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. నాకైతే ఒక సోఫా చాలా బాగుందన్నమాట, సెక్షనల్ సోఫా. అది ప్రైస్ ఎంత అని అనుకుంటున్నారో గెస్ చేసేయండి. సో వదిలే, నేనే చెప్పేస్తాను. 2,60,000 అంట. అసలు మ్యాక్సిమం మాకున్న సోఫా బడ్జెట్ 70,000 అనుకున్నాం అనమాట. సో లెట్ స్టార్ట్. ఫస్ట్ అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ బిర్యానీ పాట్ తీసుకున్నాము. దమ్ బిర్యానీ చేయడానికి ఎప్పటి నుంచో ఒక మంచి బిర్యానీ పాట్ తీసుకోవాలనుకున్నాము, కానీ మాకు అనుకున్న ప్రైస్లో 1,300 పడిందనమాట అది. సో అదొకటి తీసుకున్నాను. అండ్ తెలిసిందే, కప్స్ కలెక్షన్ నాకు చాలా ఇష్టం. ఐకియాకి వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కప్స్ తెచ్చుకుంటూ ఉంటాను. అండ్ ఇంకోటి వచ్చేసి ష్రింక్ బ్రష్ అనమాట. ఇది వచ్చేసి బోరోసిలికేట్ ప్లేట్. అండ్ ఇది వచ్చేసి మైక్రోవేవ్ సేఫ్ గ్లాస్ బౌల్, 399 రూపీస్ పడింది. అండ్ ఇది వచ్చేసి స్టోరేజ్ బాస్కెట్. గ్రాసరీస్ ఎక్కువ ఉన్నప్పుడు పడిపోతూ ఉంటాయి కదా, దీనిలో స్టాక్ చేసి పెట్టుకున్నాము అంటే కావాల్సినప్పుడు యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి చిన్న చిన్న స్పైస్ జార్స్, లైక్ ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా. ఈ 4కి ఈ డబ్బాలు ఉన్నాయి అన్నమాట. డీమార్ట్లో తీసుకున్నాను. అండ్ ఈ 4 ఐకియాలో తీసుకున్నాను. డీమార్ట్లో అయితే 100 రూపీస్ 4, ఐకియాలో 150 రూపీస్. ఈ బౌల్ వచ్చేసి మా వారు నాకు యూట్యూబ్ కోసం కొనిచ్చారు. ఇది కూడా 1,300 పడింది. చాలా బరువుగా ఉందన్నమాట అదైతే. అండ్ గ్రేటర్, మల్టీపర్పస్ గ్రేటర్. ఐకియాకి వెళ్తే డెఫినెట్గా మేము కొనేది ఏంటంటే ఈ చాక్లెట్ లావా కేక్ మిక్స్ అనమాట. కరెక్ట్గా 2 చాక్లెట్ లావా కేక్స్ వస్తాయి. పిల్లలిద్దరికి కూడా చేసి పెడతాను. అండ్ ఈ పాండా టెడీబేర్ వచ్చేసి చిన్నోడికి బాగా నచ్చింది, పెద్దోడికి అస్సలు నచ్చలేదు. అందుకే చిన్నోడి వరకు తీసుకున్నాడు. పెద్దోడు ఎక్కువగా సాఫ్ట్ టాయ్స్తో ఆడాడు, చిన్నోడికి సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ ఫనల్ అనమాట. బాండీలో నుంచి గిన్నెలోకి ఉంచుకుంటున్నప్పుడు నూనె కారుతూ ఉంటుంది. ఈ ఫనల్ యూస్ చేసామంటే కారదు. అండ్ 1 మోర్ సింక్ బ్రష్. అండ్ ఇది వచ్చేసి ప్లేట్ స్టాకింగ్ స్టాండ్ అనమాట. యాజ్ యూజువల్ ఐకియాకి వెళ్ళినప్పుడు స్టోరేజ్ బాక్సెస్ ఎక్కువ కొంటాం కాబట్టి ఇది ఇంకొక స్టోరేజ్ బాక్స్. ఇది వచ్చేసి నా మేకప్వి అవన్నీ స్టోరేజ్ చేసుకోవడానికి తీసుకున్నాను అనమాట, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి సెంటెడ్ ఫ్లవర్స్. ఇది వచ్చేసి వైపర్ అనమాట. ఒకటి చాలు కదా అంటే మా వారు 2 తీసుకున్నారు. అండ్ విస్కర్. ఇది వచ్చేసి ఐరన్ స్టాండ్. అండ్ నెక్స్ట్ ఇది మిర్రర్. మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్కి మిర్రర్ లేదు, సో దానికోసం ఇట్లా సెల్ఫ్ అడెన్సివ్ మిర్రర్ తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి కూడా స్టోరేజ్ పర్పస్ అనమాట. మొత్తం 6 సెక్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఇది వచ్చేసి యాంటీ స్కిడ్ డోర్ మ్యాట్స్. ఇదనమాట మా ఐకియా హాల్. నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సుమా గిరీష్.